హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడగబడిన క్వశ్చన్స్ రసాయన చర్యలు సమీకరణాలు అనే చాప్టర్కి సంబంధించినయండి. వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎస్, మొత్తం మీదుగా మీ ప్రిపరేషన్ అనేది ముందుకు వెళ్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎస్, సెంట్రల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు స్టేట్లో తెలంగాణలో అయితే టెట్ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, అటు ఏపీలో అయితే డిఎస్సికి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్లోనే ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో నోటిఫికేషన్స్ రావడానికి కొంచెం అవకాశాలు అయితే కనబడుతున్నాయి. వీలైనంత తొందరగా నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దాదాపు ఒక 20,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్స్ ముందుగా మేబీ జూన్ మంత్ వరకు కొన్ని విడుదల కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నేను ఏమంటానంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, కానీ నోటిఫికేషన్ వచ్చే వరకు ప్రిపరేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళే కరెక్ట్ అని నేను అంటాను. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది కాకుండా మన ప్రిపరేషన్ ఎప్పుడు 1-2 సార్లు కంప్లీట్ అయిపోతుంది, ఎప్పుడు 1-2 సార్లు రివిజన్ సెషన్కు వెళ్తాము, 1-2 సార్లు టెస్ట్ సిరీస్ని ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఈ కాంపిటీషన్ని ఓవర్కమ్ కావాలంటే మనం అందరికంటే ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలి, ఎక్కువగా ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం సక్సెస్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎప్పుడైనా కానీ 100% మెంబర్స్ అప్లై చేస్తే దాంట్లో 5-10% మెంబర్స్ మాత్రమే ఉద్యోగాలు సాధిస్తారు. రిమైనింగ్ 90%కు రాకుండా ఉంటాయి. ఎక్కడ గ్యాప్ ఉంటుందంటే, ఈ 10% ఆఫ్ ద పీపుల్ అనే వాళ్ళు నోటిఫికేషన్ గురించి కాకుండా కంటిన్యూగా ప్రిపరేషన్లు ఉంటూనే ఉంటారు నిరంతరంగా. సో వాళ్ళు ఏదో రోజు సక్సీడ్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన రోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఆ నెల రోజులో, ఆ 2 నెలలో, ఆ 3 నెలలో చదువుదామంటే ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు అయితే ఇప్పుడున్న సినారియోలో కనబడవండి. సో అందుకోసమే ప్లాన్గా నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మొత్తం మీద ఫస్ట్ క్వశ్చన్ ఏంది? పొడి సున్నానికి నీటిని కలిపి తడి సున్నం తయారు చేయడం ఈ రకమైన చర్య. పొడి సున్నం అంటే కాల్షియం ఆక్సైడ్. ఎస్, పొడి సున్నం, దీన్నే కాల్షియం ఆక్సైడ్ అంటున్నాం. క్విక్ లైమ్ అని కూడా అంటున్నాం. మరి ఈ పొడి సున్నానికి ఏం కలుపుతున్నాం? నీటిని కలుపుతున్నాం, వాటర్ని కలుపుతున్నాం. ఎస్, వాటర్ని కలిపినప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. CaO+H2O గివ్స్ రైజ్ కాల్షియం హైడ్రాక్సైడ్. దీన్ని తడి సున్నం లేదా లైమ్ వాటర్ లేదా కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం. మరి ఇది ఎట్లాంటి రకమైన చర్య అంటే, ఇక్కడ మనకి ఈక్వేషన్ రాసుకుంటే మాత్రం +Qగా మనం రాసుకోవడం అనేది జరుగుతుంది. +Q దేన్ని తెలుపుతుంది అంటే ఉష్ణాన్ని విడుదల చేయడాన్ని తెలుపుతుందండి. మరి వాస్తవానికి ఎట్లా ఉష్ణం విడుదల అవుతుందా లేదా అని ఒక కన్ఫర్మేషన్ కావాలంటే, ఒక బీకర్ తీసుకోండి, బీకర్లో కొంతవరకు నీటిని తీసుకోండి. ఈ నీటికి మనము సున్నాన్ని కలపండి, పొడి సున్నాన్ని కలపండి, కొంచెం మిక్స్ చేసి పక్కకు పెట్టండి. కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఈ బీకర్ని టచ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీరు బీకర్ని టచ్ చేసిందనుకో, ఆ బీకర్ వేడిగా వెచ్చగా ఉంటుంది, మన స్పర్శకు ఆ వెచ్చదనం అనేది తగులుతూ ఉంటుంది. దీని అర్థం ఏంది అంటే, ఎప్పుడైతే పొడి సున్నం అనేది నీటికి కలుస్తుందో అప్పుడు ఇది దేన్ని విడుదల చేస్తుంది? ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. ఇట్లా రసాయన చర్యలో ఉష్ణాన్ని విడుదల చేసే ప్రక్రియను మనం ఏమంటున్నాం? ఉష్ణమోచక చర్య ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అంటున్నాం. ఏమంటున్నాం? ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అని అంటున్నామండి. కంపల్సరీ ఉష్ణం విడుదలైతే అట్లాంటి రియాక్షన్స్ని ఏమనాలి? మనం ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్గా మనం కన్సిడరేషన్ అనేది చేయాలి. మరి ఇక్కడ ఆప్షన్లో ఏముంది? రసాయన వియోగం. ఇక్కడ వియోగం అనడానికి అవకాశం లేదు, ఇక్కడ రసాయన సంయోగం జరిగిందండి. ఉష్ణమోచక చర్య, ఉష్ణాన్ని విడుదల చేసే చర్యను ఉష్ణమోచక చర్య లేదా ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అంటాం. సో ఆన్సర్ బి అనేది కరెక్ట్ అండి. ఉష్ణగ్రాహక చర్య, ఈ చర్య జరగడానికి ఉష్ణం అయితే తీసుకోనబడలేదు కావున ఇది ఉష్ణగ్రాహక చర్య అనడానికి అవకాశం లేదు. ఏ రసాయన చర్యలు అయితే పూర్తి కావడానికి ఉష్ణాన్ని స్వీకరిస్తాయో అట్లాంటి చర్యలను ఉష్ణగ్రాహక చర్య అంటాం. ఆ రియాక్షన్లో మనకు -Q అనేది కనబడుతుంది. ఇక్కడ +Q కనబడ్డది కావున ఇట్లాంటి వాటి దగ్గరలో -Q అనేది కనబడుతుందండి. సో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రసాయన స్థానభ్రంశం, డిస్ప్లేస్మెంట్, అధిక చర్య
చర్యాశీలత గల మూలకాలు అల్ప చర్యాశీలత గల మూలకాలను స్థానభ్రంశం చెందించి కొత్త సమ్మేళనాలను ఏర్పరిచే ప్రక్రియను లేదా చర్యలను రసాయన స్థానభ్రంశం కెమికల్ డిస్ప్లేస్మెంట్ అని అంటామండి. ఆ విషయం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎస్ సో ఆన్సర్ ఈజ్ బి అండి. నెక్స్ట్, ఒక ప్రయోగంలో విడుదలైన ఒక వాయువు మండుచున్న పుల్లను అగ్గి పుల్లను ఇంకా ప్రకాశవంతంగా మండించిన ఆ వాయువు ఏది అంటుండు. అంటే ఒక ఎక్స్పెరిమెంట్లో ఒక వాయువు విడుదలైంది, ఎక్స్ అనే వాయువు విడుదలైంది, దీని దగ్గర మండుతున్న అగ్గి పుల్లను పెడితే ఇది ఇంకా ప్రకాశవంతంగా వెలుగుతుందంట. ఆ వాయువు ఏది? ఎస్, ఇక్కడ 4 ఆప్షన్లను గమనిస్తే ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ అయితే ఆక్సిజన్ అనేది మనకి ఇక్కడ డైరెక్ట్ రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. మనం ఆక్సిజన్ అనేది దహన దోహదకారి కంబూషన్ ప్రాసెస్కి అంటే దహనం చెందే ప్రక్రియకు సపోర్ట్ చేసేదే ఆక్సిజన్ అండి. ఏదైనా వస్తువు మండాలంటే, ఏదైనా వస్తువు దహనం చెందాలంటే గాలి లేదా ఆక్సిజన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మనం చిన్నప్పటి నుంచి కూడా ఇది నేర్చుకుంటూనే ఉంటాం. ఇది వెలుగుతున్న అగ్గిపుల్ల దగ్గరికి ఆక్సిజన్ వాయువుగిన వస్తే ఇంకా ప్రకాశవంతంగా మండుతుంది. బేసిక్ క్వశ్చన్ అండి. మరి వాట్ అబౌట్ రిమైనింగ్ ఆప్షన్స్? నైట్రోజన్ అనేది మండడానికి సపోర్ట్ అనేది చెయ్యదు. ఇక్కడ ఆప్షన్లో మనకి ఇచ్చిన ప్రకాశవంతంగా మండించిన ఎస్ అని అంటుండు. కావున ఇది నైట్రోజన్ అనేది మండడానికి సపోర్ట్ చెయ్యదు. సో ఇది డైరెక్ట్ నేను తీసిస్తున్నా. హైడ్రోజన్ వాయువును ఈ మండుతున్న అగ్గిపుల్ల దగ్గరికి తీసుకొస్తే పప్ అనే సౌండ్ అనేది వస్తుంది, పప్ అనే సౌండ్ వస్తుంది. అదేవిధంగా కొంచెం త్వరగా ఇది మండిపోతుంది. ఒక్కొక్కసారి నీటి ఆవిరిని కూడా ఇక్కడ ఏర్పరచడానికి అవకాశం అనేది ఉంటుంది. బ్లూ కలర్ ఫ్లేమ్ అనేది క్లియర్గా మనకి ఇక్కడ కనబడుతుంది. సో పూర్తిగా ప్రకాశవంతంగా మండేటట్లు అయితే ఈ హైడ్రోజన్ అనేది కూడా చేసే అవకాశం అనేది ఉండదు. రేపు పొద్దున ఏదైనా ఎగ్జామినేషన్లో మండుతున్న అగ్గిపుల్ల దగ్గరికి పప్ అనే శబ్దంని ఏర్పరిచే వాయువు ఏదైనా ఉంటే దానికి మనం హైడ్రోజన్ అని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ విషయాన్ని చూస్తే ఏసి మండుతున్న అగ్గిపుల్లను ఆర్పివేస్తుంది. ఆర్పివేసిన టప్ అనే శబ్దంతో ఇది ఏం చేసేస్తుంది? ఆర్పివేస్తుంది. ఎందుకోసం అంటే మనకు మంటలను ఆర్పడానికి ఉపయోగించే వాయువు కార్బన్ డైఆక్సైడ్. సిలిండర్లలో కూడా మనం ఫిల్ చేసి రెడీగా ఉంచుకుంటామండి. ఎక్కడైనా కానీ ఏ బిల్డింగ్స్లోనైనా కానీ మనకు ఫైర్ సేఫ్టీ పర్పస్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏమో ఈ అగ్గిపుల్లను అసలుకి మండించదు. సో మండించడానికి ఉపయోగపడేది అన్నాడు. కావున అది ఏం తీసుకోవచ్చు? ఆక్సిజన్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి ఏముంది? 4 మోల్ల హైడ్రోజన్ వాయువుతో చర్యలో పాల్గొని 4 మోల్ల హైడ్రోజన్ వాయువుతో చర్యలో పాల్గొని 4 మోల్ల నీటిని ఏర్పరచడానికి కావలసిన ఆక్సిజన్ వాయువు మోల్ల సంఖ్య ఎంత అంటుండు. ఇట్స్ మీన్ ఏమంటుండు? 4 మోల్ల హైడ్రోజన్ అని వాళ్ళే క్వశ్చన్లు ఇచ్చిండ్రు. వాయువుతో చర్యలో పాల్గొని 4 మోల్ల నీటిని ఏర్పరచడానికి ఆల్రెడీ ప్రోడక్ట్ మోల్స్ కూడా 4 మోల్స్ అంటుండ్రు. కావలసిన ఆక్సిజన్ వాయువు మోల్ల సంఖ్య ఎంత అంటుండు. ఈ వాయువు యొక్క మోల్ల సంఖ్య ఎంత అనేది క్వశ్చన్. 4 మోల్స్ల హైడ్రోజన్ అనేది ఆక్సిజన్తో చర్యలో పాల్గొన్నప్పుడు 4 మోల్స్ వాటర్ అనేది వచ్చిందండి. ఈ 4 మోల్స్ వాటర్ రావడానికి ఈ ఆక్సిజన్ ఎన్ని మోల్స్ అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ చూసుకుందాం. ఈక్వేషన్కు సంబంధించిన బ్యాలెన్సింగ్ గురించి చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయండి. 4 రెంట్ల 8 హైడ్రోజన్స్, 4 రెంట్ల 8 హైడ్రోజన్స్, 8 హైడ్రోజన్లు 8 హైడ్రోజన్లు క్లియర్గా ఉన్నాయండి. బట్ ఇక్కడ ఆక్సిజన్లు 2 ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్లు 4 ఆక్సిజన్లు ఉన్నాయండి. మరి ఇక్కడ 4 ఆక్సిజన్లు ప్రోడక్ట్లో ఉంటే రియాక్టెంట్లో కూడా ఆక్సిజన్స్ ఎన్ని ఉండాలి? 4 ఉండాలండి. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ కూడా ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. కావున ఇక్కడ ఆల్రెడీ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. నేను ఏం చేస్తున్నా? 2 పెడుతున్నా. 2 2 ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఆక్సిజన్స్ 4 అవుతున్నాయి, ఆక్సిజన్స్ 4 అవుతున్నాయి. హైడ్రోజన్ 4 రెంట్లు 8 అవుతున్నాయి, 4 రెంట్లు 8 అవుతున్నాయి. సో ఎన్ని మోల్స్ ఆక్సిజన్? ఇక్కడ 2 మోల్స్ ఆక్సిజన్ అనేది అవసరం అండి. సో ఇట్లా మనం చేసుకుంటే ఎట్లాంటి క్వశ్చన్ అయినా చేయొచ్చు. 1 మోల్ రాంగ్, 2 మోల్ రైట్, ఆన్సర్ బి అండి. 3 మోల్ 4 మోల్స్ ఏది కూడా కరెక్ట్ కాదు. సో ఆన్సర్ అనేది 2 మోల్స్. డైరెక్ట్గా ఇట్లా ఈక్వేషన్ వేసుకున్నప్పుడు మనకు వస్తుంది. ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ రావాలంటే మీకు ఈక్వేషన్స్ను తూల్యం చేస్తూ రావాలి, బ్యాలెన్సింగ్ చేస్తూ అనేది రావాలండి. నెక్స్ట్ క్వశ్చన్, పొడి సున్నానికి నీటిని కలిపితే జరిగే చర్య ఇందాక చెప్పాను పొడి సున్నానికి నీటిని కలిపితే జరిగే చర్య
ఎస్ పొడి సున్నానికి నీటిని కలిపితే జరిగే ఒక చర్య ఉష్ణం విడుదలవుతుంది, ఉష్ణ మోచక చర్య. ఉష్ణం విడుదలవుతుంది, ఉష్ణ మోచక చర్య. చూద్దాం. స్థానభ్రంశ చర్య తప్పు, వాయువును విడుదల చేసే చర్య తప్పు, ఉష్ణం విడుదల చేసే చర్య. దాన్ని మనం ఏమంటున్నాం మళ్ళీ ఒకసారి ఇక్కడ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ మాలిక్యూల్ ఈజ్ గివ్స్ రైజ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ క్యూ అండి. ఇక్కడ ఏం విడుదలైంది? ఉష్ణం విడుదలైంది. ఉష్ణం విడుదల చేసే చర్య సి అనేది మనకు రైట్ ఆన్సర్ అండి. దహన చర్య అంటే కంబూషన్ రియాక్షన్, మండే చర్యను దహన చర్య అంటాం. కావున మనకి ఇక్కడ ఆన్సర్ ఏంది? సి. అక్కడ ఫస్ట్ వన్ మరి ఫోర్త్ వన్ రెండు క్వశ్చన్స్ సేమ్ కేటగిరీకి సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దెన్ ఫిఫ్త్ వన్, కింది వాటిలో సరైన తుల్య సమీకరణం. కింది వాటిలో సరైన తుల్య సమీకరణం ఏంది అంటుండు. మరి సరైన తుల్య సమీకరణం ఏందో చూడాలంటే మనకు బ్యాలెన్సింగ్ అన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎస్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏది అంటుండు. సోడియం హైడ్రాక్సైడ్ ఇక్కడ రాస్తున్న NaOH ప్లస్ జింక్ ఇస్ గివ్స్ రైస్ NaZnO2. NaZnO2 ప్లస్ H2 అనేది ఈక్వేషన్ అండి. ఇప్పుడు చూసుకుందాం. సోడియం 1 నో డౌట్ ఎట్ ఆల్. ఆక్సిజన్ 1 ఆక్సిజన్స్ 2 ఉన్నాయండి. ఆక్సిజన్స్ 2 ఉన్నాయి, కావున ఇక్కడ ఆక్సిజన్స్ 2 పెట్టుకోవాలి. రైట్. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయండి. హైడ్రోజన్స్ ఇక్కడ 2 ఉన్నాయండి. జింక్ ఒకటి ఉంది. మనమే ఇక్కడ బ్యాలెన్స్ అనేది చేసినాం ఫస్ట్ ఈక్వేషన్ని. మరి సెకండ్ ఈక్వేషన్ గమనిస్తే ఎస్ 2 moles ఆఫ్ సోడియం ఉంది, 2 moles ఆఫ్ సోడియం ఉంది. రైట్. Na2ZnO2. ఎస్ ఈ ఈక్వేషన్ మనకి ఇక్కడ యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ తోటి మనకు బ్యాలెన్స్ అనేది కాలేదు, మనమే చేసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే 2 moles ఆఫ్ సోడియం, 2 moles ఆఫ్ సోడియం అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. 2 ఆక్సిజన్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. 2 హైడ్రోజన్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. ఒక జింక్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. చూసుకోవచ్చండి. 2 సోడియంలు ఉన్నాయి Na2. 2 ఆక్సిజన్లు ఇక్కడ O2 ఉంది. 2 హైడ్రోజన్లు ఇక్కడ H2 ఉంది. ఒక జింక్. ఈ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్గా ఉంది. ఆప్షన్ బి అనేది మనకు రైట్ అండి. బట్ సిడి ఆప్షన్లను క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. 2 సోడియంలు క్లియర్గా ఉన్నాయి. 2 ఆక్సిజన్లు క్లియర్గానే ఉన్నాయి. 2 హైడ్రోజన్లు క్లియర్గానే ఉన్నాయి. ఎస్ 2 జింకులు ఇక్కడ కూడా 2 జింకులు అనేవి క్లియర్గా వస్తున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే వాస్తవానికి Na2ZnO2 అనేది ఏర్పడాల్సిన యాక్చువల్ ప్రోడక్ట్ అండి. ఎస్ ఇక్కడ ఏం చేసిండంటే NaZnO2 అనేది ఇచ్చిండు. NaZnO2 అనేది అసలు కరెక్ట్ ప్రోడక్ట్ కాదు. Na2ZnO2 అనేది ఇది యాక్చువల్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఫామ్ కావాలి. ఈక్వేషనే తప్పుగా ఉందండి. కావున ఇదిని కూడా నేను పరిగణలోకి తీసుకోవట్లేదు, ఇది కూడా క్యాన్సిల్ చేసేస్తున్నా. ఎస్ సోడియం 1. ఎస్ ఆక్సిజన్స్ 2 ఉన్నాయండి. ఎస్ చూసుకోండి. హైడ్రోజన్ 1 ఉంది, హైడ్రోజన్ 2 ఉంది. ఈక్వేషన్ బ్యాలెన్స్ అనేది లేదు. ఇక్కడ BC 2 గమనిస్తే అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్గానే ఉన్నాయి. 2 సోడియంలు 2 ఆక్సిజన్లు 2 హైడ్రోజన్లు 2 జింకులు పెట్టిండు. కానీ ఇక్కడ వచ్చిన ప్రోడక్ట్ NaZnO2 అనేది రాంగ్ అండి. Na2ZnO2 సోడియం జింకేట్ అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం? సోడియం జింకేట్ అంటున్నాం. రాసుకోవాలి. ఎస్ సో ఇక్కడైతే నేనే బ్యాలెన్స్ చేసిన, అది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కానే కాదు, నేనే బ్యాలెన్స్ చేసిన. ఈక్వేషన్ బ్యాలెన్స్ లేకపోతే దీన్ని అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, స్కెల్టన్ ఈక్వేషన్ అంటాం. తుల్యం లేని ఈక్వేషన్ని మనం స్కెల్టన్ ఈక్వేషన్ అని అంటున్నాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ నోన్ యాజ్ ఎ స్కెల్టన్ ఈక్వేషన్. సో ఆన్సర్ అనేది బిగా మనం ఇక్కడ కన్సిడరేషన్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ చూద్దాం. అవి కూడా సేమ్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అండి. సిల్వర్ క్లోరైడ్ అనేది సూర్యరశ్మి ఫోటో లైట్ కింద ఎస్ సూర్యకాంతి సమక్షంలో మనకేమవుతుంది? Ag+Cl2గా బ్రేక్ అవుతుంది. దానికి సంబంధించిన తుల్య సమీకరణ నేను ఇక్కడ చేసి క్రాస్ చెక్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఎస్ సన్ లైట్ Ag+Cl2గా తీసుకుంటే సిల్వర్ 1 mole, క్లోరిన్ 1 mole, క్లోరిన్ 2 moles అండి. ఇక 2 పెట్టడానికి ఛాన్స్ లేదు, ఇక్కడ ఫ్రంట్లోనే 2 పెట్టుకోవాలండి.
రైట్. నవ్వు ఇప్పుడు ఎన్ని క్లోరిన్లు అయిపోయినాయండి? 2 క్లోరిన్లు ఇక్కడ కావడం జరిగింది, ఇక్కడ కూడా 2 క్లోరిన్లు అయింది. బట్ ఈక్వేషన్లో మళ్ళీ ఇటు సిల్వర్లు పెరిగినాయి కావున ఇటు 2 సిల్వర్లు అనేవి పెరుగుతుంది. సో 2AgCl దట్ గివ్స్ రైట్ 2Ag + Cl2. ఎక్కడ ఉంది AgCl2? ఇక్కడ రాంగ్. AgCl2 రాంగ్. 2AgCl ఈజ్ గివ్స్ రైస్. ఒకటే Ag ఉంది, ఇక్కడ 2 ఉండాలి, ఇది కూడా రాంగ్. మరి ఇక్కడ చూసుకుందాం, 2AgCl 2Ag 2 chlorines. సో ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇది D. నేను డైరెక్ట్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకొని దొరకబట్టేసేసిన. టైం అంతా వేస్ట్ అయితే, 4టిని బ్యాలెన్స్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని టైం వేస్ట్ అయితే కావున ఇచ్చిన క్వశ్చన్నే నేను బ్యాలెన్స్ చేసి ఇది ఏడా ఉందనేది లెక్క పెట్టిన, చూసిన, కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా చూద్దాం. క్రింది వాటిలో తుల్య సమీకరణం ఏది? ఇట్లా 4 ఇచ్చినప్పుడు తప్పకుండా చేసుకోవాల్సింది. ఇక్కడ ఒకటే ఈక్వేషన్ సంబంధించి ఇచ్చి కరెక్ట్ బ్యాలెన్సింగ్ ఏది ఉన్నప్పుడు ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది. కానీ ఇక్కడ 7th క్వశ్చన్కి వచ్చేసరికి ఏం చేసిండు, 4 ఈక్వేషన్స్ డిఫరెంట్గా ఇచ్చేసిండు. 4 ఈక్వేషన్స్లో ఏది బ్యాలెన్స్డ్ అనేది చెక్ చేయమన్నాడు. మెగ్నీషియం 1 ఆక్సిజన్ 2 ఆక్సిజన్ 1 ఇది అన్బ్యాలెన్స్డ్. కార్బన్ 1 ఆక్సిజన్ 2 బట్ ఆక్సిజన్ 1 ఇది ఈక్వేషన్ రాంగ్. 2 హైడ్రోజన్స్ ఆక్సిజన్స్ 2 బట్ ఆక్సిజన్ 1 ఈక్వేషన్ రాంగ్. మిగిలిపోయింది D డైరెక్ట్ రైట్ ఆన్సర్. బట్ అది కూడా ఉందో లేదో కరెక్ట్ చెక్ చేసుకుందాం. ఎస్, కాల్షియం 1 అండి, కార్బన్ 1 అండి, ఆక్సిజన్ 3 2 + 1 ఆక్సిజన్ 3. సో ద ఈక్వేషన్ D ఈజ్ రైట్. సో ద ఆన్సర్ ఈజ్ D అండి, గుర్తుపెట్టుకోండి. ఇవి వివిధ రకాల పోటీ పరీక్షల్లో ఈ చాప్టర్ నుంచి అడగబడిన మన క్వశ్చన్స్ అండి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాం. దాదాపు ఇది 15వ వీడియో ఈ మధ్య కాలంలో చేసింది. సో వివిధ రకాల అన్ని పోటీ పరీక్షలకి ఇవి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతాయండి. తప్పకుండా డైలీ ఫాలో చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇట్లాంటి క్లాసెస్ కంప్లీట్గా కంటెంట్ క్లాసెస్ కానీ టెస్ట్ సిరీస్లు కానీ వివిధ రకాల కోర్సులు కావాలంటే యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. ప్లే స్టోర్లో మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్ ఉంటుంది, లేకపోతే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ తోటి మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్సెస్ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.